This one our earth. So the earth word derived from the Greek word. That one erode, which means soil or dry land is called earth. So in our Indian languages, we have so many languages, but in our Sanskrit language, the earth it contains different names like Prithvi, Dharani, Avani, okay na, Bhumi, okay na. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఏ పేరుతో పిలిచినా అది కనుక భూమే. So we live on this earth along with the millions of other animals, plants, okay na, and microorganisms. మన సరౌండింగ్స్ లో చూసుకుంటాం different plants, different animals, okay na, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, ఓకేనా, వాటర్ లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా దేనిపైన ఉంటున్నాయి మనము ఎర్త్ మీద. ఈ హ్యూమన్ బీయింగ్స్ అరౌండ్ ఆన్ దిస్ ఎర్త్ అబౌట్ 1 lakh years ago. సో ఎర్త్ మీదకి హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందంట? అరైవ్ 1 lakh year. Okay, so more than any other animals, human beings have been trying to make the earth a better place to live in. So ఒక్క జంతువులు తప్ప, జంతువులు, ప్లాంట్స్, మైక్రోఆర్గానిజమ్స్ తప్ప, సో హ్యూమన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ నుంచి బెటర్ ప్లేస్కి వెళ్ళాలి. సో మనం ఉన్నటువంటి ప్లేసెస్లో ఫెసిలిటీస్ ఏమైనా లేకపోతే దీనికంటే బెటర్ ప్లేస్ ఇంకోటి ఏమైనా ఉందా అన్నటువంటి సెర్చింగ్ కూడా చేసుకుంటారు చాలామంది, ఓకేనా. సో దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటినంతా కూడా కొలాప్స్ చేసి పడేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్లో ఫ్యాక్టరీస్ కట్టడం, ఓకేనా, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి మైనింగ్ అన్నటువంటి తీయడం, ఇలా ఎర్త్ యాజ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ natural resources, okay na, which can exploit and use at will. So మనకి ఎర్త్ అనేటువంటి దాంట్లో natural resources nothing but air, water, land or natural resources. ఎయిర్ మనకి దేనికి యూజ్ అవుతుంది? బ్రీతింగ్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. వాటర్ దేనికి యూజ్ అవుతుంది? మనం ప్రతిరోజు వాటర్ లేకుండా 1 hour కూడా ఉండలేము, ఓకేనా. సో 1 hour ఉండొచ్చు, 1 day ఉండలేము, ఓకేనా. నెక్స్ట్ ల్యాండ్లో మనకి అగ్రికల్చర్ కోసం ల్యాండ్ యూజ్ అవుతుంది, ఓకేనా. సో మైనింగ్ కోసం ల్యాండ్ యూజ్ అవుతుంది, అన్నిటికీ ల్యాండ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే, సో అవర్ రెస్ట్లెస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎర్త్ హ్యాస్ మీన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్, రివర్స్, హిల్స్, ఫెలో అనిమల్స్ అండ్ ఈవెన్ ఫెలో హ్యూమన్స్. సో మన ఇష్టానుసారంగా మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా యూజ్ చేస్తున్నాం, ఓకేనా. ఫారెస్ట్ అంతా కూడా క్రష్ చేయడం, ఓకేనా. సో రివర్స్ అంతా కూడా స్పాయిల్ చేయడం, ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్ డబ్బునంతా తీసుకెళ్ళి రివర్స్లో, ఓషియన్స్లో పడేయడం, ఓకేనా. నెక్స్ట్ హిల్స్లో ఉన్నటువంటి ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కట్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అనిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోతున్నాయి. వాటితో పాటు హ్యూమన్స్ కూడా, అంటే మనుష్యులు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ మనం టుడే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా ఉన్నటువంటి ఫారెస్ట్ని అంతా కూడా కట్ చేయడం, ఆ రివర్స్ని అంతా కూడా స్పాయిల్ చేయడం, సో ఓషియన్స్ని అంతా కూడా స్పాయిల్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అన్నటువంటిది రైజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్రైసిస్, ఓకేనా. సో ఇదే గ్లోబల్ వార్మింగ్కి ఫస్ట్ స్టెప్. గ్లోబల్ వార్మింగ్ నథింగ్ బట్ హీట్ ద ఎర్త్ సర్ఫేస్, ఓకేనా. హీట్ ద ఎర్త్ సర్ఫేస్ హార్మ్ఫుల్, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇటువంటి గ్యాసెస్ వల్ల ఎర్త్ అండ్ సరౌండింగ్స్ ఏమవుతున్నాయంటే హీట్ అవుతున్నాయి. సో ఇలా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీటితో పాటు సాయిల్స్, వాటర్, ఎయిర్ అంతా కూడా కంటామినేటెడ్. మనం టుడే ఏదైతే బ్రీతింగ్లో తీసుకుంటున్నటువంటి ఎయిర్ కావచ్చు, తాగుతున్నటువంటి వాటర్ కావచ్చు,
అన్నీ కూడా తినేటువంటి ఫుడ్ ఆల్సో కంటామినేటెడ్. ఓకేనా? సో మనం ప్రీవియస్ ఇయర్స్ కూడా కొన్ని లెసన్స్లో చూసాం, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. ఇక్కడ వాటర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, వాటర్, ఎయిర్, ఓకేనా, ల్యాండ్, ఈ మూడింటిని ప్రీవియస్ ఇయర్స్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నటువంటి పీపుల్ ఎలా యూజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఒక గాడ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. మరి మనం ట్రీట్ చేస్తున్నామా? లేదు, మన ఇష్టానుసారంగా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా ఎర్త్ మీద ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ ఎర్త్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అయింది? ఎర్త్ స్టార్ట్ అవ్వకముందు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ యూనివర్స్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అయింది? యూనివర్స్ నుంచి ఎర్త్ అనేటువంటిది ఎలా ఫామ్ అయింది? ఎర్త్ స్ట్రక్చర్ ఏంటి? ఓకేనా, ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వరకు చెప్పుకున్నంత కూడా మనం ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ అవర్ యూనివర్స్. Our universe. So, for 1,000 years of human have been looking into the sky and tried to understand the objects of that shine. There is stars that remain fixed vis-a-vis each other and the sun, the moon and the planets which keep moving across the sky. So, మనం స్కైలో చూసామంటే మార్నింగ్ టైంలో మనకి సన్ అనేటువంటిది వస్తుంది, అదే నైట్ టైంలో మూన్ అనేటువంటిది వస్తుంది, ఒక్కోసారి స్టార్స్ అనేటువంటివి క్లియర్గా కనిపిస్తాయి. ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసెస్కి మూవ్ అవుతుంటాయి. ఓకేనా? సో వీటి గురించి ఇన్ఫర్మేషన్, వీటి గురించి స్టడీ చేయాలనేసి చాలామంది చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ డే వరకు కూడా కంటిన్యూగా వర్క్ జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నటువంటి పీపుల్ ఏం చేసేవాళ్ళంటే ఎర్త్ అన్నటువంటిది కాన్స్టెంట్గా ఉంది. సో రిమైనింగ్ ఉన్నటువంటి స్టార్స్ అయితేనేమి, సన్ అయితేనేమి, ఎర్త్ చుట్టూ అవన్నీ రొటేట్ అవుతున్నాయి అన్నటువంటి ఒక బ్లైండ్ ఐడియాతో ఉండిపోయారు. యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజెస్లో వీటి మీద రీసెర్చ్ అంత పెద్దగా జరగలేదు. ఓకేనా? సో ఎక్కడైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే షూట్ చేసి పడేసారు. సో దాంతో ఎవరు కూడా స్టడీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. ఓకేనా? సో ఇలా ఒక 500 years వరకు ఎర్త్ అన్నటువంటిది కాన్స్టెంట్గా, అంటే స్టేషనరీ ఫేజ్లో కాన్స్టెంట్గా ఉంది, అంటే ఫిల్మ్ స్టేజ్లో కాన్స్టెంట్గా ఉంది. వాటి చుట్టూ సూర్యుడు, వాటి చుట్టూ ఉన్నటువంటి స్టార్స్ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక 500 years వరకు అలాగే కంటిన్యూ అయింది. ఆఫ్టర్ 500 years scientists came up with a new understanding that the earth is not in the middle of everything, that is actually moving around the sun, and that the sun itself also moving, and that the countless stars in the sky are actually so many stars. సో ఒక 500 years తర్వాత ఏమైందంటే వీళ్ళు సైంటిస్ట్ ఒక న్యూ అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమని? సో మనం ఏదైతే ముందు ఎర్త్ స్టేషనరీ స్పేస్లో ఉంది, సన్ స్టార్స్ అన్నీ కూడా రొటేట్ అవుతున్నాయి అన్నటువంటి స్టేట్మెంట్ ఫాల్స్. సో న్యూ స్టేట్మెంట్ ఏంటి? సో అక్కడ సన్ అనేటువంటి వాడు మిడిల్లో ఉన్నాడు, రిమైనింగ్ ఎర్త్, ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనా? సో వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్స్ అనేటువంటివి సో ఇవి పోతాయి, అంటే వీటికి బర్త్ ప్లేస్ ఉంది, తర్వాత కొంచెం ఓల్డేజ్ వచ్చిన తర్వాత ఈ స్టార్స్ అనేటువంటివి పోతాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చారు. ఓకేనా? సో ఇటువంటి స్టార్స్, ఏ నెంబర్ ఆఫ్ స్టార్స్ లార్జర్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ galaxies. A number of stars groups are called galaxies. This type of galaxies are millions of galaxies in the universe. ఓకేనా? ఇటువంటి గెలాక్సీస్ అనేవి ఉన్నాయంట, కొన్ని మిలియన్స్ ఉన్నాయంట. సో నెంబర్ ఆఫ్ స్టార్స్ అన్ని కలిపితే మనకి ఏమొస్తున్నాయి? నెంబర్ ఆఫ్ స్టార్స్ are called galaxies. This type of galaxies are there in our universe. So many millions is there. Okay, so many millions is there. Okay, na? So now they are from the view that the universe itself started some 13.7 years ago with a Big Bang theory. So మనకి బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి దాని ప్రకారం
యూనివర్స్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 13.7 బిలియన్ ఇయర్స్ అగో. అంటే 13.7 బిలియన్ ఇయర్స్ అగో యూనివర్స్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్ లో యూనివర్స్ మీద ఎటువంటి లైఫ్ అన్నటువంటిది లేదు, ఎటువంటి లైఫ్ అన్నటువంటిది లేదు. ఎప్పుడైతే ఓషియన్స్ అన్నటువంటివి స్టార్ట్ అయ్యి ఓషియన్స్ నుంచి వాటర్ అవైలబుల్లో ఉన్నప్పటి నుంచి మనకి లైఫ్ అన్నటువంటి స్టార్ట్ అయింది. ఓకేనా? సో మనకి ఎర్త్ మీద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అరైవ్డ్ ఫ్రమ్ దిస్ ఎర్త్ ఈస్ 1 lakh year 1 lakh year ago. Okay na? 1 lakh year ago. So from these were formed galaxies, and within galaxies were formed stars, and around many stars planets form, and when around them in our life things move very fast. So మన ఎప్పుడైతే స్టార్స్ అనే కలిపితే గెలాక్సీస్ నుంచి ఏమొస్తున్నాయి? ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ నుంచి ఏమొస్తుంది? మనం ఏదైతే ఎర్త్ కలుపుకుంటున్నామో ఎర్త్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లానెట్. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ స్టార్స్ కలిపి గెలాక్సీస్ నుంచి ప్లానెట్స్ నుంచి ఎర్త్ అన్నటువంటిది స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓకేనా? ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ we have so many planets like Mars, okay, Saturn, okay na, Pluto, okay, this type of planets there in our solar system. Okay, so ఇప్పుడు present day మనం ఏం చేస్తున్నాం? So many scientists arrived from moon and also Mars. So in 1973 one of the US astronaut, for his name is Neil Armstrong. So first arrived moon. Okay na? So 1973 లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక సైంటిస్ట్, అమెరికాకు చెందినటువంటి సైంటిస్ట్ ఫస్ట్ చంద్రుని పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాండ్, సాయిల్ అదంతా తీసుకొచ్చాడు. సో ఇలా హ్యూమన్ బీయింగ్స్ ఈ రోజు వరకు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు స్పేస్ గురించి. నెక్స్ట్ ఎర్త్ గురించి చూద్దాం. సో అవర్ యూనివర్స్ ఇస్ కంప్లీటెడ్. నౌ అవర్ ఎర్త్ has a planetary body. Earth has a planetary body. Like all planets, in our solar system, the Earth rotates on its own axis and goes around the Sun in a definite orbit. The orbit is the path of Earth around the Sun. This orbit is on a uniform plane which is called plane of the orbit. So Earth is a planetary body. Okay? So Earth is a planetary body. So సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్ లాగా ఎర్త్ కూడా ఏం చేస్తుందంటే తన యాక్సిస్లో అది రొటేట్ అవుతూ ఒక డెఫినెట్ ఆర్బిట్లో రొటేట్ అవుతూ, సో నెక్స్ట్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటూ మళ్ళీ ఏమవుతుందంటే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూ అట్ ద సేమ్ టైం సన్ చుట్టూ కూడా రొటేట్ అవుతుంటుంది అన్నమాట. ఇదంతా కూడా ఒక డెఫినెట్ ఆర్బిట్, అంటే దీన్నే మనం ఏంటంటే ప్లేన్ ఆఫ్ ది ఆర్బిట్. ప్లేన్ ఆఫ్ ఆర్బిట్ అంటే కంటిన్యూ తిరుగుతూనే ఉండాలండి. ఎప్పుడైనా స్టాప్ అయిందనుకోండి ఎర్త్ మీద ఏమి ఉండవు. ఓకేనా? సో యాక్చువల్లీ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ వీ హ్యావ్ గివెన్ 3 పిక్చర్స్. ఫస్ట్ వన్ ఈజ్ అంటే ఎర్త్ షేప్ గురించి. ఫస్ట్ వన్ ఈజ్ సర్క్యులర్ పాత్, సెకండ్ వన్ ఈజ్ ఎలాంగేటెడ్ ఓవల్ పాత్, థర్డ్ వన్ ఈజ్ స్కేల్డ్ ఓవల్ పాత్. టెక్స్ట్ బుక్లో మనకి 3 పిక్చర్స్ ఇస్తారు. అవి నేను రాయేసి చూపిస్తాను. This one sun, this one air. So circular path, a circular path.
this one sun, this one earth, and elongated oval path. Next, third one. This one, scale over path. Actually, the textbook లో ఇచ్చినటువంటి 3 పిక్చర్స్ లో మనకి కరెక్ట్ పిక్చర్ ఏంటంటే ఇదండి, స్కేల్ ఓవర్ క్లాక్. చాలా మంది సర్క్యులర్ పాత్ అంటుంటారు, ఇది రాంగ్ అండి. ఓకేనా? సో కరెక్ట్ పిక్చర్ ఇస్ స్కేల్ ఓవర్ పాత్. Actually, the earth orbits near the circular and the difference between Earth's furthest point is 152 million kilometers from the sun. At closest point is 147 million kilometer. It's very small. So earth ఇలా rotate అవుతుంటది, earth ఇలా తిరుగుతుంటది కదా, ఇలా అంటే ఓన్ గా తిరుగుతుంటది, at the same time sun చుట్టూ ఇలా rotate అవుతుంటది. సో ఇలా rotate అయ్యేటప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి highest distance అంటే furthest point is ఎంత డిస్టెన్స్ అంటే 152 million kilometers. 152 million kilometers. So మరి smallest distance వచ్చేసి 147 million kilometers. 147 million kilometers. So longest, shortest distances 152, 147. ఎంత స్పీడ్ లో రొటేట్ అవుతుంది? స్పీడ్ ఇది ఎర్త్ కి సన్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. సో ఎర్త్ అనేటువంటిది ఎంత స్పీడ్ లో రొటేట్ అవుతుందంటే, సో 1,07,476 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? సో మరి ఒక డేలో రొటేట్ అవుతే మనకి డే అండ్ నైట్ అనేటువంటిది, డే టైం నైట్ టైం అన్నటువంటిది ఒక డే కంప్లీట్ అవ్వడానికి, సారీ ఇప్పుడు ఇది ఎంత అంటే భూమి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా రొటేట్ అవ్వడానికి 24 అవర్స్ టైం పడుతుంది. 24 అవర్స్. దీన్నే మనం ఏమంటున్నాం? డేగా పిలుస్తున్నాం. డేగా. ఇదే ఎర్త్ మరి సన్ చుట్టూ రొటేట్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందంటే, ఇలా సన్ చుట్టూ రొటేట్ అవ్వాలంటే 365 days and 5 hours 56 minutes పడుతుంది. ఆ 365 1/4 days అన్నటువంటి పడుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే సంవత్సరం, ఇయర్ గా పిలుస్తున్నాం. ఒక డేలో భూమి మన చుట్టూగా అలా రొటేట్ అవ్వడానికి మనకి ఎన్ని అవర్స్ పడుతుందంటే 24 అవర్స్. దీన్ని ఏం పిలుస్తున్నాం? డేగా పిలుస్తున్నాం. ఇలాంటి డేస్ 365 అయితే ఒక రౌండ్ తిరిగినట్టండి. ఇంత స్పీడ్ లో తిరుగుతున్నా కూడా మరి దీన్ని బట్టి మనం ఇమాజిన్ చేయొచ్చు సన్ అనేటువంటి వాడు ఎంత పెద్దగా ఉంటాడు. ఓకేనా? ఇది మనకి ఎర్త్. ఓకేనా? ఎర్త్ అనేటువంటిది ఏ షేప్ లో ఉంటుంది? సో స్కేల్ ఓవల్ పాత్ షేప్. The longest or furthest distance between the sun and earth is 152 million kilometers. The shortest or lowest distance from the sun and earth is 147 million kilometers. Speed, the earth speed, rotation speed is 1,07,476 kilometers per hour. So totally how many days take here? 365 days and 5 hours 57 minutes or 365 days by 1/4 days. Okay na? 1/4 days. So ఇది మనకి ఎర్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, internal structure of the earth. Internal structure of the
earth. So here the earth is made up of three layers. The earth is made up of three layers. First one is crust. Second one is mantle. Third one is core. Crust, mantle, core. అంటే మనం ఎత్తు ఇన్నర్ పార్ట్ లో ఉన్నామా లేకపోతే ఎత్తు సర్ఫేస్ మీద ఉన్నామా? మనం ఉన్నదంతా కూడా ఎత్తు అవుటర్ పార్ట్ లేదా ఎత్తు సర్ఫేస్ అంటారు. సో ఇక్కడ నుంచి ఎత్తు లేయర్ 3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. వన్ పార్ట్, ఓకేనా? రిమైనింగ్ అంతా కూడా మనకి ఇంకో పార్ట్. ఇదేమో క్రస్ట్, దిస్ వన్ క్రస్ట్, దిస్ వన్ mantle, దిస్ వన్ కోర్. కోర్ లో మళ్ళీ మనకి 2 టైప్స్. సో దిస్ వన్ outer core, this one inner core. Okay, inner core. This is the internal structure of air. Now we discuss detail. So value on the outer part of the air, why is called crust? Value outer part of the air is called crust. Okay na? ఇక్కడ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం. Okay na? Outer part of the earth is called crust. So this layer goes up to depth of 30 to 100 kilometers. Depth how much here? 30 to 100 kilometers. 30 to 100 kilometers. So the crust mostly consists of various kinds of rocks. Different types of rocks are there in earth crust. Okay na? Like slabs, okay na? Minerals, these all are available in the crust part. Next, mantle. So mantle 100 to 2900 kilometers thickness. 100 to 2900 kilometers thickness. Okay na? So here available in different types of chemicals. Okay na? It is a pliable layer. It is a pliable layer, and also which crust floors that consists of many chemicals called silicates. So మనకి ఇక్కడ దొరికేటువంటి మినరల్స్ ఏమంటాం మనం? సిలికేట్స్ అంటాం. సిలికేట్స్. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ వన్ కోర్. Core is divided into 2 parts. One is outer, second one is inner. Outer core 2900 kilometers to 5100. So here 5100 to 6300, 6376 kilometers. 76 kilometers. So here available in heavy substances like gold, petrol. Okay na? So మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చండి? 6300 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. మరి వెళ్ళినాక మనకేం కనిపించదు. సో ఇటు సైడ్ నుంచి కూడా ఇటు సైడ్ నుంచి తీసినాం, ఇటు సైడ్ నుంచి తీసినాం, ఇటు సైడ్ నుంచి తీసినాం, ఇటు సైడ్ నుంచి తీసినాం, మనకి 6376 కిలోమీటర్స్ వరకే మనం వెళ్ళగలము. అంతకంటే వెళ్ళడం ఇంపాసిబుల్. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. The earth is made up of 3 layers. One is crust, second one is mantle, third one is core. Crust, outer part of the earth is called crust. So it is made up of 30 to 100 kilometers
30 to 100 kilometers thickness. Okay na? So some types of rocks are available in this crust part. Next, mantle, 100 to 2900 kilometers thickness. Okay na? So here it is a playable layer. It consists of so many silicates. Next, core. Again, core divided into two parts. One is outer core, second one is inner core. Outer core is 2900 kilometers to 5100 kilometer thickness. Next, inner core 5100 to 6376 kilometers. So here available some very heavy substances like gold, petrol. These types of minerals are available in core part. Okay na? So this is the internal structure of earth. Next, movements of the earth crust. Movements of the earth crust. So present day మనం ఏవైతే కాంటినెంట్స్, ఓషియన్స్ అని చెప్తున్నాము. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అన్నాము. సో ఎర్త్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత సో ఫస్ట్ ఫామ్ అయినటువంటి ఫస్ట్ ఆర్డర్స్ ఏం ఫామ్ అయ్యాయంటే ల్యాండ్ అండ్ ఓషియన్స్. సో ఈ ల్యాండ్ ఓషియన్స్ అన్నటువంటివి ప్రజెంట్ ఉన్నటువంటి 7 కాంటినెంట్స్, 5 ఓషియన్స్గా ఫామ్ అవ్వాలంటే సెవరల్ ఫేజెస్ అనేటువంటివి క్రాస్ అయ్యి ప్రజెంట్ పొజిషన్కి వచ్చాయండి. సో అంటే ఇనిషియల్ డేస్లో మనం చూస్తే అంటే లైఫ్ అనేది స్టార్ట్ అవ్వకముందు ఓషియన్స్ అనేటువంటివి డ్రై అయిపోయాయి. ఓకేనా? మళ్ళీ ఫిల్ అయ్యాయి. కాంటినెంట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యాయి. ఓకేనా? సో ప్రజెంట్ షేప్ రావడానికి చాలా ఇయర్స్ పట్టిన తర్వాత లైఫ్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. సో దీనంతా కూడా 20th సెంచరీలో ఒక జర్మన్ మెటీరియాలజిస్ట్ అండ్ జియోఫిజిస్ట్ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఒక థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ introduced one theory. It's called continental drift theory. Continental drift theory. సో ఈయన ఏం చెప్తాడంటే సో ఎర్త్ అంతా కూడా ఒక ప్యాంజియో అంటాం. గ్రీక్ వర్డ్లో ప్యాంజియో అన్న సింపల్ హోల్ ల్యాండ్. సో ఎర్త్ అంతటిని కూడా ఒక ప్యాంజియో లాగా తీసుకున్నాడు. ప్యాంజియో హోల్ ల్యాండ్, గ్రీక్ లాంగ్వేజ్లో హోల్ ల్యాండ్ అంటే మొత్తం ల్యాండ్ అంతా కూడా ఒక ప్యాంజియో లాగా తీసుకున్నాడు. సో ఈ ప్యాంజియోని ఏం చేశాడంటే కొన్ని కాంటినెంట్స్గా, కొన్ని ఓషియన్స్గా డివైడ్ చేశాడు. ఓకేనా? సో ప్యాంజియో ఏమైందంటే తర్వాత అంటే డేస్ గడిచే కొద్దీ ఈ ప్యాంజియో ఏదైతే ఉందో అది విడిపోయింది, అంటే బ్రోక్ అయింది అనమాట. ఎలా బ్రోక్ అయింది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాంజియో అన్నటువంటిది టూ టైప్స్గా బ్రోక్ అయింది. ఎలా? వన్ లౌరేషియా, second one is Gondwana land. సో ఉన్నటువంటి ఎత్తునంతా కూడా ఈయన ప్యాంజియో అని పిలిచాడు. సో ప్యాంజియో ఏం చేశాడంటే సో దీంట్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఏవైతే కాంటినెంట్స్, ఓషియన్స్ అని ఉంటున్నాయో వీటినంతా కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఒకటి ఏమైంది అంటే 2 పార్ట్స్గా అది బ్రోక్ అయింది. బ్రోక్ అయినటువంటి దాన్ని నేను మళ్ళీ 2 నేమ్స్ ఇచ్చాను. ఒక దానికి ఏమో లౌరేషియా, ఇంకో దానికి ఏమో గోండ్వానా. లౌరేషియా అన్నటువంటి దీని కింద నార్త్ అమెరికా, సో గ్రీన్లాండ్, యూరేషియా, సో ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. నెక్స్ట్ గోండ్వానా ల్యాండ్ కింద సౌత్ అమెరికా, నెక్స్ట్
ఆఫ్రికా, మెడాగాస్కర్, ఇండో ఆస్ట్రేలియన్, ఓకేనా, ఇండో ఆస్ట్రేలియన్, ఇవన్నీ కూడా దీనికి కిందికి వస్తాయి. అంటే గోండ్వానా ల్యాండ్. సో లౌరేషియన్ నార్త్ అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా, ఓకేనా. సో ఇవన్నీ కూడా దాని కిందికి వస్తాయి. ఇలా ఈయన ఏం చేశారంటే 2 బ్లాక్స్గా డివైడ్ చేసి, ఓకేనా. సో ఈ ఈ ఈ 2 బ్లాక్స్ అన్నీ కూడా దేని ద్వారా డివైడ్ అవుతున్నా అంటే టెథిస్ సీ అన్నటువంటి దాని ద్వారా డివైడ్ అవుతున్నాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చాడు ఎవరు, ఆల్ఫ్రెడ్ విజ్నర్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎర్త్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్, ఇప్పుడు వరకు మనం కాంటినెంట్స్ అన్నటువంటి ఎలా వచ్చాయో చూసాం. సో ఈ కాంటినెంట్స్కి సంబంధించి ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి టెంపరేచర్, ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి క్లైమేట్, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్, అక్కడ ఉన్నటువంటి టైమింగ్స్, అక్కడికి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, సో లాటిట్యూడ్ రేంజ్ ఎంత, లాంగిట్యూడ్ రేంజ్ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం.